హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అనేది పడేసే వస్తువుని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి, సూపర్బ్ యూస్ఫుల్ టిప్స్ వచ్చేసానండి. ఈ టిప్స్ తోటి మన టైంని, మన శ్రమను, మన మనీ ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. దీనిలో ఒక చిన్న బాండీ తీసుకుని దానిలో కొంచెం షాంపూ తీసుకున్నానండి. ఒక స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ ఫుల్ స్పూన్ షాంపూ తీసుకున్నాను. దానిలోనే ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే వేసుకున్నాను. గ్యాస్ మీద పెట్టేసేసి ఇలాగా కొంచెం మరిగించిన తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేది. కొంచెం చల్లారిన తర్వాత ఇలా గిన్నెలో ఇలా పెట్టేసండి, అదిమేసేయండి. కొంచెం లేదు అంటారు అల్యూమినియం ఫాయిల్ ఉన్న ఓకే అండి. అల్యూమినియం ఫాయిల్లో పెట్టేసి మనం దీన్ని కనుక డీప్ ఫ్రిడ్జ్లో ఒక 4-5 అవర్స్ ఉంచేసామే అనుకోండి, కొంచెం అయితే గడ్డలాగా తయారవుతుందండి. దీన్ని నేను ఇలాగ కొంచెం చిన్న పీసెస్కి కట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే అలాగే మొత్తం గడ్డలాగా కూడా ఉంచేసుకోవచ్చు అండి. దీన్ని మనం ఫ్లష్ ట్యాంక్ చేస్తాం కదా, ట్యాంక్లో కూడా వేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం కమోడ్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇది మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి గుడ్ స్మెల్ అయితే వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, నాఫ్థలిన్ బాల్స్ని తీసుకొని ఇలా కొంచెం పౌడర్ లాగా చేసుకోండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలానే, ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాఫ్థలిన్ బాల్స్ ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఏదైనా పాత డబ్బా ఉంటే ఇలా డబ్బాని తీసుకొని, ఇది దేనికి పనికిరాని డబ్బా ఉంటే డబ్బాని తీసేసుకోండి. లేదంటే వాటర్ బాటిల్ ఏదన్నా ఉంటే ఆ వాటర్ బాటిల్ అయితే తీసేసుకోండి. వాటర్ బాటిల్ అయితే క్యాప్కి అవసరం లేదండి, కింద బాటిల్కి మధ్యలో పెట్టేసుకొని ఇలాగా చాకుతోటి ఒకసారి రంధ్రాలు పెట్టేసుకున్నాను. దీన్ని బాత్రూంలో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ బాటిల్ని మంచి వాసన అయితే వస్తుంది. న్యాచురల్గా మనం ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, బాత్రూంలో పర్ఫ్యూమ్స్ వాడకుండా ఇది న్యాచురల్గా మంచి వాసన అయితే ఇస్తుందండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. ఇప్పటివరకు చూసి కూడా ఇంకా లైక్ చేయలేదా, ప్లీజ్ అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ కట్ చేసినప్పుడు చెయ్యంత ఘాట్ స్మెల్ వస్తూ ఉంటుంది, ఆనియన్ స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఆ ఘాట్ స్మెల్ పోవాలి అని అనుకుంటే కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ అప్లై చేసుకొని ఒక 2-3 సెకండ్స్ కనుక ఇలా చేసి మసాజ్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఘాట్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఏమి తినకపోయినా కానీ కడుపు అంతా ఉబ్బరంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వాము ఉంటుంది కదండి, వాముని ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకొని మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కనుక ఈ దోరగా ఫ్రై చేసిన వాముని ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని ఫస్ట్ ముద్దలో తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు తిన్నారనుకో, ఆ కడుపు ఉబ్బరం అనేది లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టొచ్చండి, ది బెస్ట్ రెమెడీ. పాత రోజుల్లో కడుపులు నొప్పి అంటే ఖచ్చితంగా వామ్ అనేది పెట్టేవాళ్ళండి పిల్లలకి. సో మీరు ఒకసారి ఈ టిప్ని అయితే కడుపు ఉబ్బరం అనుకున్న వాళ్ళకి ఈ టిప్ ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనం ఇలా ఆయిల్ పడినా కానీ, లేదా నాన్ వెజ్ వండినా కానివ్వండి, గ్యాస్ స్టవ్ అంతా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు నాన్ వెజ్ స్మెల్ లేకుండా ఉండాలి అని అంటే శనగపిండి ఉంటుంది కదండి, శనగపిండి కొంచెం జల్లేసేసి అలానే నిమ్మకాయని ఒక్కసారి ఇలా పిండేసామనుకోండి, మనం ఎక్కువ వాటర్ పెట్టి కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదని, ఆయిల్ మరకలు ఉన్నా కానివ్వండి, లేదంటే నాన్ వెజ్ స్మెల్ వస్తున్నా కానివ్వండి, ఇలా శనగపిండి ప్లస్ నిమ్మకాయని కలిపి ఒక్కసారి ఇలా మొత్తం అప్లై చేసేసి తర్వాత డస్ట్తో నీట్గా క్లీన్ చేస్తే సరిపోతుందండి. మనకి నాన్ వెజ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా పాత క్లాత్ ఉంటుంది కదా, డస్టర్తో మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత పాత క్లాత్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేస్తారంటే వాటర్తో కూడా మనకు అవసరం లేదు. రెగ్యులర్గా మనం వాటర్ పెట్టినా కానీ గ్యాస్ స్టవ్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా, అలా వాటర్తో అవసరం లేక ఇలాగా ఒకసారి డస్ట్తో క్లీన్ చేసేసి మొత్తం అప్లై చేసేసి తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకున్నారనుకోండి, నాన్ వెజ్ స్మెల్ అనేది లేకుండా. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ క్లిప్స్ ఉంటాయి కదా, ఊరికే పాడైపోతూ ఉంటాయి కదా, ఆ మధ్యలో స్టీల్ అనేది లూజ్ అయిపోతూ ఊరికే పాడైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే ఈ క్లిప్స్ని ఒక గిన్నెలో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో మంత్లీ వన్స్ అయినా పెట్టేశారనుకున్నా, అవి త్వరగా లూజ్ అవ్వవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్లిప్ తీసుకోండి ఒకటి, తర్వాత దానికి అటు సైడ్ ఇటు సైడ్ అయితే కాటన్ పెట్టేసండి, యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేసాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీ గ్యాస్ కట్టర్కి వర్షాకాలం కాబట్టి ఇలాంటి వాటర్ చెమ్మ అనేది ఉంటూనే ఉంటుందండి. దీన్ని మనకి క్లీన్ చేయకుండా ఉన్నామనికి మన డబ్బు మొత్తం మనం ఖచ్చితంగా ఖర్చు చేసిన వాళ్ళే అవుతుంది. ఎందుకంటే ఈ వాటర్ ఉండటం వల్ల వెంటనే ఫంగస్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఫ్రిడ్జ్ అనేది త్వరగా పాడైపోతుంది. కాబట్టి అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ వర్షాకాలంలో మీరు ఇలా చిన్న క్లిప్ను ఒకటి తీసుకొని దానికి దూది పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడే మాకు ఫంగస్ అనేది ఫామ్ అవుతుందండి, ముందు వచ్చేసి వాటరే ఉంది, ఆ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేశారండి, మీద ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఇలాగ
క్లిప్ కనుక దూది పెట్టేసేసి మీరు నీట్గా క్లీన్ చేస్తే బ్రష్ అయినా కానివ్వండి, ఇలా క్లిప్ అయినా కానివ్వండి, దూది పెట్టేసి నీట్గా క్లీన్ చేసామంటే ఇలా మంత్లీ వన్స్ అయితే ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా మీ ఫ్రిడ్జ్ అనేది పాడు అవ్వలేదు, మనం ఖచ్చితంగా డబ్బును ఆదా చేసిన వాళ్ళం అయితే అవుతామండి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీటిల్లో ఏది ఒకటి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని నేను వీడియోస్ పెట్టిన మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సాక్స్లో కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బట్టలు ఎంత ఉతుకుతున్నా కానివ్వండి, బట్టలు సరిగా ఆరట్లేదు కదా, అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సాక్స్లో కొంచెం పౌడర్ వేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఈ సాక్స్ వేసారనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే ఒకసారి అందరూ ట్రై చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అండ్ లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.